హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటూ ఉన్నానండి. ఈరోజు నా వీడియో వచ్చేసి నా మినీ గార్డెన్ మీకు ఎప్పటి నుంచి చూపించాలనుకున్నానండి, బట్ కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. చాలామంది నా వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఓకే అండి, త్వరగా రండి, నా మినీ గార్డెన్ మీకు చూపిస్తాను. ఈ ప్లాంట్ వచ్చేసి మాస్పత్రి చెట్టు అంటారండి. ఇది అనేక రకాల ఫ్లవర్స్ కాంబినేషన్లో కట్టుకునే ఆకండి. అది ఈ ఫ్లవర్ ప్లాంట్ వచ్చేసి మల్లెపూ చెట్టు అండి. ఆడవారిది ఈ చెట్లను ఇష్టపడకుండా ఎవ్వరు ఉండరు కదండి, ఎందుకంటే ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్లవర్ ప్లాంట్ వచ్చేసి గులాబీ ప్లాంట్ అండి. ఈ గులాబీ ప్లాంట్కి 3 ఫ్లవర్స్ ఉన్నాయండి, కానీ మా పిల్లలు చిన్నపిల్లలు అవ్వడం వల్ల తుంచి పడేశారండి. బట్ ప్రస్తుతానికి 1 గులాబీ మాత్రమే ఉందండి. విచ్చుకుంటే చాలా పెద్దగా ఉంటుందండి. ఇది వచ్చేసి పోక చెట్లు అండి. ఇలాంటి రకాల చెట్లు నా దగ్గర చాలా ఉన్నాయండి. ఇవి ఖర్జూరపు చెట్లు లాగా ఉంటాయండి. ఈ ప్లాంట్ వచ్చేసి ఎల్లో హైబిస్కస్ అండి, అంటే ఎల్లో మందార అండి. ఇది ఎల్లో కలర్లో ఉంటుందండి. ఈ పోక చెట్లు చాలా ఉన్నాయి కదా అని చెప్పాను కదండి, అవే అండి ఇవి. ఇప్పుడు చూపించే ప్లాంట్ ఏంటంటే పింక్ హైబిస్కస్ అండి, అంటే పింక్ మందార అండి. ఇవి ఇలాంటి పింక్ కలర్స్ చాలా రకాల ప్లాంట్స్ అయితే నా దగ్గర ఉన్నాయండి. ఎందుకంటే హైబిస్కస్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి నా దగ్గర. నా మినీ గార్డెన్ మీరు మొదటిసారిగా చూస్తూ ఉన్నారైతే నాకు ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి. మీరు మోటివేషన్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ పెడతాను. ఇది వచ్చేసి క్షీరవృక్షము అంటారండి. ఇది మా ఇంటి ముందు ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, బాగుంటుందండి. ఇది వచ్చేసి గుల్మోరా చెట్టు లేదా కోలియస్ అంటారండి. ఇది ఇంటి ముందు చాలా అందంగా ఉంటుంది, ఎందుకంటే లీవ్స్ చాలా పింక్ కలర్లో ఉంటాయి. ఈ ఫ్లవర్స్ తెలియని వారు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, మీకు చెప్తానండి. నా మినీ గార్డెన్లో చాలా వరకు మొక్కలు పెంచుతూ ఉన్నాను, కానీ నాకు మొక్కలు నేమ్స్ కూడా తెలియకుండా పెంచుతూ ఉన్నానండి. ఈ ప్లాంట్ వచ్చేసి గుబ్బులుగా ఎల్లో కలర్లో పువ్వులు కాస్తాయి చూడండి, అదండి ఆ ప్లాంట్ అండి. ఎందుకంటే ఇంటి ముందు చాలా అందంగా కనిపించడానికి మా ఇల్లు చాలా బాగుంటుందండి ఈ ప్లాంట్స్ వల్ల. మీరు కూడా ఒకసారి ఇంటి ముందు గార్డెన్ చేసుకోండి. ఇది వచ్చి ముళ్ళకీటం చెట్టు అంటారండి, ఉఫోర్బియా మిల్లీ అంటారు. అది వచ్చేసి ముళ్ళులుగా ఉండటం వల్ల పిల్లలు వచ్చి పట్టుకుంటారేమో, వాళ్ళకి కుచ్చుకుంటుందేమో అని పక్కకు పెట్టేసానండి. ఇది వచ్చేసి కనకాంబరం కలర్లో ఉండేసేటువంటి ముద్ద మందార అండి. ఆ పక్కనున్నది గులాబీ ప్లాంట్ అండి. ఇది వచ్చేసి అలోవెరా అండి, అనేక రోగాలను నిరోధిస్తుందండి. పచ్చిది కూడా వచ్చి చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి నేల గులాబీ అండి. ఇప్పుడు చూపించబోతూ ఉన్నాను నా ఇష్టమైన చిన్ని మినీ ప్లాంట్ అండి. ఇదంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే చిన్నగా ఉంటుంది, బుడ్డగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇది అంత స్పెషల్ అంటే దీని లీవ్స్ ఉన్నాయి, చూపిస్తూ ఉన్నాను, మీరు ఒకసారి చూడండి. ఈ లీవ్స్ ఉన్నాయి చూడండి, ఆ లీవ్స్కు మొత్తం చిన్న లీవ్స్ వస్తాయండి. ఆ లీవ్స్ పెద్దగా అయిన తర్వాత ఆ లీవ్స్ కూడా చుట్టూరు చిన్న లీవ్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇగో ఈ చెట్టు వచ్చేసి చిన్నగా ఉంది, అందంగా ఉంది, కాబట్టి నాకు చాలా స్పెషల్ అండి. కింద కూడా చిన్న ప్లాంట్స్ కూడా వచ్చాయి, మీరు చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మాస్పత్రి చెట్టు అండి. ఇది కాగడ మల్లె పువ్వులు కనకాంబరాల కాంబినేషన్లో కట్టుకొని తలలో పెట్టుకుంటే అసలు తలకే అందం వస్తుందండి, అంత బాగుంటుంది ఈ కాంబినేషన్లోనే. దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కనకాంబరం రకాల చెట్లు అయితే చాలా ఉన్నాయి. మా ఇంటి పక్కన పిల్లలు వచ్చేసి నిన్నే కోసుకొని వెళ్ళడం వల్ల వాటికి ఫ్లవర్స్ లేవండి. అందరూ వచ్చేసి కోసుకెళ్తూ ఉంటారండి. ఇది వచ్చేసి ఇప్పుడు చూపించే ప్లాంట్ వచ్చేసి ఇది మ్యాంగో చెట్టు అండి. 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నానని, ఏ కాయలు అయితే కాస్తాయి, ఏ టైప్ ఆఫ్ మ్యాంగోస్ కాస్తాయో అని. ఇది వచ్చేసి టేకు చెట్టు అండి. ఈ చెట్టుకి కనీసం ఇయర్ కాసినా కానీ మీకైతే మళ్ళీ యూట్యూబ్లో వీడియో చేస్తానండి. ఇది ఇంటి ముందు ఉండే చెట్టు, మీరు కూడా ఒకసారి వేసుకుంటే ఇంటికే చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. మీరు వచ్చేసి నా వీడియో చూస్తూ ఉన్నారు కదండి, ఇది ముళ్ళ కిరీటం చెట్టు అని చెప్పాను కదండి, అదండి. ఇది గుచ్చుకుంటే చాలా నొప్పి వస్తుందని పక్కకు పెట్టేసానండి. పిల్లలు కనుక టచ్ చేస్తారేమోనని ఇది ఒక పక్కకు పెట్టేసానండి. ఇవి వచ్చేసి ఖర్జూరపు చెట్లు లాగా ఉంటాయి, కానీ ఖర్జూరపు చెట్లు అయితే కావు. ఎందుకంటే 1 వీక్ వరకు కూడా వాటర్ పోయిపోయినా కానీ ఇవి మంచిగా ఉంటాయి, అందుకనే బాగున్నాయండి. మీరు నా ఛానల్ని మోటివేటెడ్గా చెయ్యాలి అనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి, ప్లీజ్ అండి. ఇప్పటి వరకు టైం కేటాయించి నా వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి. బాయ్.